నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి అధికారులతో జిల్లాలో సమస్యలపై సమీక్షా సమావేశం. హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆశలు పన్ను వసూలు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేయాలి. కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన బాధితులు. డయేరియా వంటి సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే నగరంలో ఏ ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని కోటిలింగాల పరిసర ప్రాంతాల్ని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి పరిసరాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కోటిలింగాల రేవు సమీపంలో అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. డయేరియా ప్రబలకుండా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో డయేరియా వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించడం మనం గమనిస్తున్నామన్నారు. ఇది గమనించి రాజమండ్రి నగరంలో ముందుగానే అప్రమత్తమై డయేరియా కేసులు నమోదు కాకుండా కార్యాచరణతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడం, వారికి తగు జాగ్రత్తలు, సూచనలు అందించడంతో పాటు జింక్, ఓఆర్ఎస్ మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వచ్చేది వర్షాకాలం, ఇంకా చాలా ఉంటాయి సీజనల్ ఇన్ఫెక్షన్స్ అన్ని. వాటన్నిటి నుంచి కూడా అప్రమత్తమై ఎక్కడైతే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ మెడిసిన్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, వాటి అన్నింటినీ కూడా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా ఉపయోగించుకునేటట్లు అందరూ కూడా ప్రజలు అప్రమత్తం అవ్వాలని. ఏ సమస్య వచ్చినా డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి సర్వే చేస్తారు. వారి యొక్క సర్వీసెస్ ని వారు చేస్తే కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. సీజనల్ చేంజ్ వల్ల డయేరియా కేసెస్ రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి. అది మనం చాలా చిన్నగా చూస్తాం, ఏముందిలే అని. కానీ ఆ కేసెస్ పెరిగే కొద్దీ మనిషి యొక్క వైటల్ పారామీటర్స్ అంటే బీపీ కానీ పల్స్ కానీ పడిపోయే పరిస్థితులు వస్తాయి. చాలా డేంజర్. నిర్లక్ష్యం వ్యవహరించుకోండి. ఈ విరోచనాలు కానీ ఇలాంటివి అయినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పిల్లల విషయం ఏముంటుందంటే పాత పద్ధతుల్లో ఏముందిలే అయ్యింది అని వదులుతాం. పిల్లలకైతే ఇంకా చాలా డేంజర్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నారంటే సర్వే చేస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయా, ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. వర్షాకాలం కాబట్టి వస్తున్న నీరుని అంతా కూడా కాచి త్రాగాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. డయేరియా వ్యాధి పడిన వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, జింక్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు అన్నది ప్రజల దగ్గరికి వచ్చి డిపార్ట్మెంట్ సర్వే చేస్తా ఉన్నారు. అదృష్టవశాత్తు మనం ముందు నుంచి కూడా అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి చాలా తక్కువ కేసెస్ మనకి ఇక్కడ రిజిస్టర్ అయింది. ముందుగా మన డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. డయేరియాని నియంత్రించే కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారు మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని అనేక చోట్ల కేసెస్ రిజిస్టర్ అవడం, ఆరోగ్యాలు క్షీణించడం అన్న పరిస్థితులు మనం చూసాం. ఇది గమనించి మనం రాజమండ్రి సిటీలో ముందు నుంచే అప్రమత్తమై ఎక్కడికక్కడ హెల్త్ సర్వేస్ చేయడం, ఇంటింటికి వెళ్లి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ ఎవరికైనా విరోచనాలైనా ఇంకే ఇతర సమస్యలు వచ్చినా అప్రమత్తమై వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వడం, ఓఆర్ఎస్ కానీ జింక్ టాబ్లెట్స్ కానీ ఇవ్వడం, వారు మళ్లీ హెల్త్ అంతా కూడా మెరుగుపడే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున
ఈ యొక్క కోట్లింగాలపేటలో ఏదైతే బ్రోహండల్పేట అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర కార్యక్రమం పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి సీజనల్ చేంజ్ వచ్చింది, నీరుని కాచుకొని చల్లారిన తర్వాత త్రాగాలి, అలాగే చేతులు తరచూ కడుక్కోవాలి. మరి ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా లేకపోతే తినే ముందైనా కాస్త హైజీన్గా చేతులని కడుక్కోవడం వల్ల ఈ అన్నింటినీ కూడా నియంత్రించవచ్చు అనే ఒక కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి చైతన్యపరుస్తా ఉన్నారు. ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. దానికోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని పదే పదే చెప్తా ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నాం. అదృష్టవశాత్తు సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఇక్కడ ఆ డయేరియా కేసెస్ కూడా చాలా తక్కువ రిజిస్టర్ అవ్వడం కూడా మనం చూస్తా ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజల్ని ఆరోగ్యకరంగా ఉంచే విధంగా కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తాం. ధవళేశ్వరం పంచాయతీ పరిధిలో ఆశీలు పన్ను వసూలు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేయాలని ధవళేశ్వరం గ్రామానికి చెందిన పుట్ట పరేష్నాథ్ కలెక్టర్కు వేడుకున్నారు. సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరం పంచాయతీ కార్యదర్శి దాసరి సూర్యబాబు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 25వ తేదీన ధవళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని డైలీ మార్కెట్లో వీక్లీ మార్కెట్లోనూ ఆశీలు పన్నులు వసూలు చేసుకునేందుకు బహిరంగ వేలం నిర్మించారని తెలిపారు. ఆ పాటలో తాను 15,55,000 రూపాయలకు పాట పాడుకున్నానని వివరించారు. పంచాయతీ నిబంధన ప్రకారం 1/4వ వంతు సొమ్ము 4 లక్షల రూపాయలు కట్టేందుకు వెళ్లగా ఒకేసారి మొత్తం 15,55,000 రూపాయలు 48 గంటల్లోగా చెల్లించాలని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధవళేశ్వరం గ్రామ పంచాయతీ మాది రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామ పంచాయతీ అండి. గ్రామ పంచాయతీ నందు పాటలు పెట్టారు. గ్రామ పంచాయతీ పాటలకి నేను వెళ్ళి ఆ పాటల్లో పాల్గొని ₹1,00,000 డిపాజిట్ చేసి ఆ పాట వేలం పాట 15,55,000కి అక్షరాల పాడాను. ఆ పాట 1/4 ప్రకారం 4 లక్షలు తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చి 25వ తారీఖుని నేను ఈవినింగ్ వెళ్ళి సాయంత్రం మాటలు వెళ్ళి ఆ 4 లక్షలు కడతానంటే కట్టించుకోకుండా మొత్తం కట్టనేసి ఆప్షన్స్ కానీ ఈ బైలా రూల్స్ కానీ ఏ పేపర్లో ఇవ్వకుండా నాతో ఆ డబ్బులు కట్టించుకొని ₹1,00,000 డిపాజిట్ నన్ను ఈ రోజుని హేళన చేసి మాట్లాడుతూ నాకు ఈ పాట ఇవ్వనని ఈవో గారు నన్ను బెదిరిస్తూ నువ్వు ఆ పాటకి డబ్బులు మొత్తం కట్టకపోతే 15,55,000 కట్టకపోతే నిన్ను ఎలాగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని రకరకాలుగా బెదిరిస్తూ నా కుటుంబాన్ని మొత్తం నన్ను చాలా వేదనలు పెడుతున్నారు. ఈరోజు మా కలెక్టర్ గారు ఆఫీస్కి వచ్చి నేను ఫిర్యాదు చేసుకొని నా వినతి పత్రం ఇచ్చుకొని నేను బయటకు వచ్చినాను. కానీ నా భార్య బిడ్డల్ని నేను పోషించుకోవాలంటే గ్రామంలో బతకాలంటే నాకు ఈ పాట వస్తేనే నేను బతకగలను. అయ్యా ప్రతి ఒక్కరూ నా వేదన చూసి నా భార్య పిల్లల్ని కాపాడుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు చెప్తూ మిమ్మల్ని వేధించే ఈవో పేరు ఆ
ఆయన దాసరి సూరిబాబు గారు అని పంచాయతీ సెక్రటరీ గారు నన్ను చాలా వేదనలో గురి చేస్తూ ఆయన నన్ను చాలా వేధిస్తున్నారు. నా భార్య బిడ్డలకు నేను దూరం కాకుండా నేను ఏదో ఈ పని చేసుకొని బతుకుదాం అనుకుంటే ఆశీల్ పాట పాడి మన పంచాయతీకి కూడా కొంత లాభము చేకూర్చి ప్రతి ఒక్కరికి దగ్గర మన్ననలు పొందుదామని నేను ఈ పాట పాడితే ఈ రోజున నన్ను చాలా బాధలకు గురి చేస్తున్నారు. నా మనోభావాలను దెబ్బతీసి ఆయన నన్ను నా కుటుంబాన్ని ఈదులకి ఎక్కించారు. అయ్యా, గవర్నమెంట్ వారు, కలెక్టర్ వారు నన్ను ఆదుకోవాలని కోరుతూ నమస్కారం చేస్తూ, నా పేరు పుట్టా పరేష్నాథ్ అండి. సోమవారం డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా డిస్టిక్ V215A లో రీజియన్ 1 జోన్ 1లోని బాసవే క్లబ్, అంగర వనిత క్లబ్, అంగర VKSP క్లబ్, అంగర వారియర్స్, అంగర క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంకల్ప, KCGF శ్రేయోభిలాషి బోడసాయి సూర్యప్రకాష్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గోల్డెన్ KCGF కాలకూరి ప్రవీణ్ కుమార్, జిల్లా గవర్నర్ కేశవరపు నాగప్రశాంత్, క్యాబినెట్ ట్రెజరర్ ఎండూరి రాఘవకుమారి, వైస్ గవర్నర్, జిల్లా ఆఫీసర్లు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా సమాజానికి ఎంతగానో సేవలు అందిస్తున్న డాక్టర్లను సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది డాక్టర్లను సత్కరించారు. మా క్లబ్ నుండి కాకుండా జిల్లాలోని అన్ని క్లబ్ల నుండి ఆర్యవైశ్య డాక్టర్లను ఒకే వేదిక మీద సత్కరించడం చాలా ఆనందంగా ఉందని వాసవి క్లబ్ అంగర ప్రెసిడెంట్ గ్రంథి వీర కనకం అన్నారు. శ్రేయోభిలాషి బోడా సాయి సూర్యప్రకాష్ గారిని అందరూ స్టాండింగ్ ఓవేషన్ తో ఇండియన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా We'd like to invite Dr. Panchagulsu Krishnarao garu to honor వాసవి క్లబ్ అంగర గ్రంథి వీర కనకం గారు ఈ కార్యక్రమ సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం.
ఈనాటి కార్యక్రమానికి పుత్రై చ ధీమహి తన్నో విద్మహే కుసుమ పుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ విద్మహే కుసుమ పుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమ పుత్రై చ ధీమహి ఓం వాసవాంబాయ విద్మహే కుసుమ పుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే జై వాసవి జై వాసవి ఈనాటి ఎల్లూరి రాఘవ కుమారి గారు, శాంతి అండ్ బాలాదేవ్ గారు విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో స్నేహ దీపం వెలుగగా సాకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి మా హృదయ గీతి అందు జై వాసవి జై వాసవి లోకమాత శ్రీ వాసవి మాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యం ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఆర్య వైశ్యుల అందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి వైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తామని ఆత్మసాక్షి జై వాసవి. సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మన చీఫ్ గెస్ట్ అయినటువంటి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సత్యం చేసే విధంగా సొంత లాభం పొందమానుకొని పొరుగువాడిని తోడ్పడవదు అని గురజాడ వాక్యాలను ఆచరణలో పాటిస్తూ ముందుకు దూసుకుపోతున్న రాకెట్ మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ లీడర్ డిస్ట్రిక్ట్ V21A గవర్నర్ వాసవియన్ గోల్డెన్ స్టార్ KCGF శ్రీ కాళ్ళగూరి ప్రవీణ్ కుమార్ గారు. గోదావరి వాసులకు వెటకారంతో పాటు మమకారం కూడా ఎక్కువై నిరూపిస్తూ మనిషిలో మృదుత్వం, మాటల్లో ఆత్మవిశ్వాసం, పనుల్లో చురుకుదనం, మాటలతో ఎదుటివారిని మంత్రముగ్ధులు చేసే గుణం ఇవన్నీ తనలో విలీనం చేసుకున్న వారే కాళ్ళగూరి వంశ వటరక్షకు వెలుగు నీడల శ్రీకారం శ్రీ 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 కాళ్ళగూరి ప్రవీణ్ కుమార్. దేశంలో అఖిలాంధ్ర ప్రజలు నివసించే ఆంధ్ర రాష్ట్రంలో గల్లడాపారే గోదావరి ప్రవహించే కోనసీమ జిల్లాలో జన్మించిన వాసవి మాత ముందు బిడ్డ ఎన్నో దానద కాళ్ళగూరి పట్టాభిరామస్వామి, వీరరాధయ్య, సమయవంతుల పల్లెరాజు, అమ్మమ్మ శేషల వాసవ్యులు శ్రీ భువనగిరి సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి దంపతుల గారాల కుమార్తె రాణితో వీరికి దాంపత్య బంధం ఏర్పడింది. వీరు అనుబంధానికి ప్రతి ఇంట్లో తమిళనాడులో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అలాగే శ్రీరామ్ చెన్నై భీమవరం తిరుపతిలో చదువుల సరస్వతి ముద్దు బిడ్డ. ఈయన పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈయన ప్రతిభా పాఠశాలకు నిదర్శనం.
2010-11లో మొట్టమొదటిసారిగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ప్రయాణం నేటికి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. డెప్యూటీ గవర్నర్ గా 2014-18 మరియు 2020-2019 సంవత్సరంకు వైస్ గవర్నర్ గా మీరు అందించిన సేవలు అద్భుతం. ఈ ప్రవీణ హారం మన ప్రవీణ్ గారు ఎన్నో బెస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, గుడ్ విల్ విజిట్, బెస్ట్ క్లబ్ అవార్డ్ నిస్వార్థంగా ఇతరుల శ్రేయస్సు కోసం దేన్నైనా సాధించగలం, సంతోషాన్ని అనుభవించగలం. కోట్ల రూపాయల ఆ భాగ్యం వైద్యో నారాయణో హరి. ఈ విధంగా మనం వైద్య వృత్తి చేపడుతున్న మన డాక్టర్స్ అందరికీ ఈ విధంగా సత్కరించుకోవడం మన జిల్లా మన ముఖ్య అతిథి ప్రవీణ్ గారి వల్ల మన అందరికీ ఈ అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. సార్ దగ్గర రండి. ఓకే సార్, అందరూ వెళ్ళొచ్చాను. ఓకే ఆయన ఏ విధంగా వచ్చారంటే అందరికన్నా ఎవరైతే ముఖ్యలో ఈ రోజు వేదికని అలంకరించినటువంటి పెద్దలు, ఈ సంవత్సరం 2024 సంవత్సరం డిస్ట్రిక్ట్ B215A దూసుకుపోతున్నది అనడంలో అతిశయోక్తి లేదు. దానికి ముఖ్య కారణం ఒకరున్నారండి, నా వెనకైతేను. ఆయన ఎప్పుడు ఒక అంటారు, మీ ఇంట్లో శుభకార్యాలకైతే నన్ను పిలవద్దు, నేనేమనుకోను, మీ ఇంట్లో మ్యారేజ్ నన్ను పిలవద్దు, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే నన్ను పిలండి, ఆ సమస్య ముందు నేను ఉంటాను, నా వెనక మీరు ఉంటే చాలు అనే మహా వ్యక్తి మన విద్యా సంకల్ప KCGF శ్రేయోలాచి మోడా సాయి సూర్యప్రకాష్ గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా వేదికను అలంకరించిన పెద్దలు ఆడిటర్స్ డేని సెలబ్రేట్ చేద్దామని చెప్పి మా ప్రకాష్ గారితో చెప్పగానే బ్రహ్మాండంగా ఉంటుంది చేయమని చెప్పి ప్రతి విషయంలోనూ ఇక్కడ ఇచ్చి గిఫ్టే కాదండి, ఆఖరికి భోజనాల విషయంలో కూడా ఆయన మాకు వెనకాల ఉండి గైడ్ చేయడం జరుగుతున్నందుకు మరొక్కసారి మన అందరి తరపున ఒక్కసారి ఆయనకి ఒక్కసారి నిలబడి స్టాండర్డ్ ఓరియంటేషన్ 1 2 3 థ్యాంక్ యూ సార్. మాకు 2024 సంవత్సరాన్ని మా క్యాబినెట్ అందరికీ కూడా, మా క్యాబినెట్కే కదండి ఈ సంవత్సరం ప్రెసిడెంట్ సెక్రటరీస్ అందరికీ కూడా మంచి మెమొరబుల్గా ఉండేలాగా మమ్మల్ని తీర్చిదిద్ది మీ అమూల్యమైన సందేహాలని సలహాలని ఇవ్వాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నానండి మిమ్మల్ని. అంతేకాదు ప్రెసిడెంట్ సెక్రటరీస్లో కూడా చాలా ఎక్సలెంట్గా నిజంగా చెప్పుకోవాలంటే 2-3 క్లబ్లు అయితే ఇంకా సూపర్ అండి. మన మల్లయ్యపేట క్లబ్ ఉన్నారండి, వాళ్ళైతే సుమారు 80,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ విగ్రహం నిజంగా ఎప్పుడు నేను డిగ్రీ చదువుకున్నా కాలేజీ ముందు పక్కనేస్తున్నారు, చాలా ఆనందంగా ఉందండి. నేను రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్లో చదువుకున్నానండి. ఒక్కసారి వారిని లేచినారు చాలు. తప్పకుండా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ప్రతి క్లబ్ నుంచి విగ్రహాలు మనం ఎక్కడైతే ఓపెన్ చేయడం జరిగిందండి గాంధీ గారి విగ్రహాలు మొత్తం అన్ని మ్యాక్సిమం అన్ని క్లబ్లో అవకాశం ఉన్న కాడికి. అదే రకంగా వాటర్ ట్యాంక్లో అయితే 30 క్లబ్ల నుంచి ఇవ్వడం జరిగిందండి. నేను సెకండ్ క్యాబినెట్కి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీ 3 కంపల్సరీ వస్తే వాళ్ళకి ఒక సీలింగ్ ఫ్యాన్ ఇస్తాను. 45 సీలింగ్ ఫ్యాన్లు నా నుంచి వెళ్ళియండి. వర్షాల కారణంగా ఒక 2 రోజులకే నేను ఇస్తాను సిమెంట్ బెంచీలు వెళ్ళియండి. 29 సిమెంట్ బెంచీలు కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. కాబట్టి అదే రకంగా ఇంటర్నేషనల్ నుంచి కూడా సకాలంలో బుక్స్ తెప్పించి 4,000 పుస్తకాలు కూడా మనం ఈ డాన్ టు డెస్క్ లో అందరికీ కూడా అందించామని చెప్పి తెలియడానికి చాలా ఆనందపడుతున్నానండి. రానున్న రోజుల్లో మీకు తెలుసు, రేపు 7వ తారీఖున మన ఇంటర్నేషనల్ మీకు మిట్గాన్ ఒంగోలులో పెట్టడం జరిగిందండి.
గతంలో నేను ఓట్ తీసుకున్నప్పుడే చెప్పాను, మిట్ కానీ ఎక్కడైనా కానీ ప్రెసిడెంట్ సెక్రటరీలు నా సొంత ఖర్చుతో తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అదే రకంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ తో 10 రోజులు టైం కూడా లేకపోయినా సరే 10 రోజుల ముందు మనకి సర్కార్కి వెళ్ళడానికి రావడానికి ఒకే ట్రైన్లో దొరుకుతాయని చెప్పడానికి కూడా చాలా ఆనందపడుతున్నానండి. అదే రకంగా బలవంతుడు శ్రీ గారిని కూడా ఒక్కసారి వేదిక మీద ఇచ్చేది. రావాల్సిందిగా కూర్చున్నామండి. ఆవిడ సెక్రటరీ గారిని వచ్చి ఒకసారి వీరికి గొడవతో సత్యం చూసిన కూర్చున్నాం సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. అదే రకంగా సంఘ సేవ గారిని కూడా ఒకసారి సాధారణంగా వేదిక మీద ఆహ్వానించడం జరుగుతుంది. జడ్సీ మురళి గారిని కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నామండి. కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నామండి. రెండు రీజన్లకి సిమెంట్ బీచ్లు వచ్చినాయి అంటే ఆర్ఎస్ లో కష్టపడి నిజంగా డబ్బులు 7,500 రూపాయలు మ్యాచింగ్ రేట్ కూడా రావడం జరిగిందండి. ఈ సంవత్సరం మాకు 58 క్లబ్లు ఇస్తే 52 క్లబ్లు మ్యాచింగ్ రేట్ రావడం జరిగింది. అందులో 30% పార్ట్ మన గుప్తా గారని చెప్పి ఈ విషయంలో వారిని ఒకసారి సభాముఖంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అన్ని కూడా మేమే అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ఇచ్చే పసుపు కొండవాళ్ళు ఇవ్వడం జరిగింది. అవి మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకోవాల్సిన కూర్చొని పైన భోజనాలు స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అవుతూనే ఉంటుంది, పైన భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి. వచ్చి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన విద్యా సంకల్ప మన బోడా సాయి సూర్యప్రకాష్ గారు 29/7/1971 బోడా వెంకటరాజు గారు మరియు శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతుల 2వ సంతానంగా జన్మించారు. నాకు తెలిసినైతే నా హోమ్ క్లబ్ కింద చెప్పుకుంటాను తర్వాత. ఎందుకంటే నేను డిప్యూటీ గవర్నర్గా ఉన్నప్పుడు కానీ గవర్నర్గా ఉన్నప్పుడు కానీ నా కాన్ఫరెన్స్ అన్నీ కూడా రాజమండ్రి వచ్చి వాళ్ళు హోస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి చక్కని ఆలోచనతో ఇక్కడ రాజమండ్రిలో పెట్టుకుని ఇంత పెద్ద కార్యక్రమం. యాక్చువల్గా డాక్టర్లు అంటే వాళ్ళ విలువైన టైంని కూడా వాళ్ళు ఇచ్చి ఇక్కడ రావడం కూడా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే మీ ఆ ప్రొఫెషన్లో ఉంటూ కూడా డాక్టర్లు మనందరినీ మన ఆరోగ్యానికి చక్కగా మనకు కావాల్సిన గైడెన్స్, అందులో ముఖ్యంగా మన వాసవియన్స్ మన వైశ్యాస్ కూడా చాలా. ఎందుకంటే మనం అందరూ కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఒకరికి ఫస్ట్ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటామండి. అదేవిధంగా మన కమ్యూనిటీలో ఉన్న డాక్టర్ని కూడా మనం ఎప్పుడు కూడా కంపల్సరీగా వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకుంటాం. వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా మన బాధ్యత అని చెప్పి VCI ద్వారా మనకి అవకాశం రావడం నేను సంతోషంగా భావిస్తాను. అదేవిధంగా ఇప్పటివరకు మేడం గారు చెప్పారు చక్కని కార్యక్రమం చేసే. ఇప్పుడు నాయకుడు ఎంత చెప్పినానంటే చేసే నాయకుడు కూడా ఉంటే ఈ జిల్లాని చక్కగా పరిగెట్టిస్తున్నారు. ఆయన జిల్లా గురించి కూడా చక్కని కార్యక్రమాలు ఏ ఇయర్ లేనటువంటిగా, అంటే 2019లో నా టైంలో చేసిన ప్రోగ్రామ్స్ కంటే కూడా ఎక్కువగా ఆయన ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తున్నారు. సీట్ సంపాదించి 3 ఇయర్స్ అక్కడ చేశారండి. దీనికి అక్కడ ఆనందంగా గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారండి. ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అలాగే మా కోడలండి మౌనిక MDS పెరియోడాంటిస్ట్. అంటే పెరియోడాంటిస్ట్ అంటే చిగురు వ్యాధికి చికిత్స చేయడానికి ఉన్నారు. అది సాధుగా ఉన్నట్టు నేను కూడా పదార్థం అయ్యానండి.
నెక్స్ట్ మేము 5 ఒకసారి పక్కన అలా ఉన్నాయండి సార్ ఒకసారి జస్ట్ అలా పట్టుకొని ఇస్తున్నట్టు. అలా ఉన్నాడమ్మా. ఓకేనా అందరూ ఒకసారి. కోరుతున్నామండి ప్లీజ్ ఏమైపోద్దు, ఎవరు పోయాలో ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. ఒకసారి ఏమండి గురుగారు అండి గురుగారు ఒకసారి ఇచ్చే పెట్టండి. ఆ బాక్స్ కొంచెం పట్టుకెళ్ళండి. ఇచ్చేయండి అన్ని ఓకేనండి సార్ ఒకసారి ఎలా చూడండి ఒకసారి. ఓకే నెక్స్ట్ ఓకే అండి మేడం గారు ఒకసారి లాగా పక్కకి సార్ ఒకసారి ఎలా చూడండి మేడం గారు. సార్ ఓకే రెడీ సార్ కొంచెం A very big thank you from all the vice chairmen for the ఈ ప్లాట్ఫామ్లో కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. నా పేరు అనుష, నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ అండి. అంటే నాకు స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ అనమాట. డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి మొదలకు లాంగ్ టర్మ్ ఇల్నెస్ అనేవి కూడా సూపర్ స్పెషలిస్ట్ అండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. we all our council members are very happy to share our stage with Dr. Mansaidi. From the Valsari Club, Mallaipeta. సార్ కొంచెం క్రాస్ అవ్వండి సార్. ఎలా ఉండండి సార్ సురేష్ గారు ఈ స్థానంలో ఆశీర్వాద వ్యవస్థ కోరుతున్నామండి. సార్ ఒకసారి లాగా కార్యక్రమం జగన్మోహన్ వారికి అందించలేదు. Next, we would like to invite Satya with his wife, Satyavarapu Annapurna Gandhi. సార్ షీల్ నిలబెట్టింది కొంచెం సైడ్. ఓకే And Vanita Diamond Konaseema Kottapet. సార్ చాలా చూడండి.
గౌరవిస్తున్నామండి. ప్లీజ్ గౌరవిస్తున్న వాళ్ళకి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన డాక్టర్స్ అందరికీ ఒకవేళ చెయ్యాలనేదే మా సంకల్పం. World Doctors Day celebrated in India to honor the birth and death anniversary of the renowned physician Dr. Bindan Chandra Roy. అలా ఉండండి అమ్మ, ఒకసారి అందరూ ఎలా చూడండి. వ్యక్తి మరణించిన రోజు, పుట్టిన రోజు ఈ పెట్టండి సార్, క్యాప్ పెట్టండి. సైడ్ కూడా సార్ ఇలాగా భయ్యా Next we would like to invite Imidi Setti Vishwanath garu with Jyotirmay garu. We are all grateful here, sir, for having you here today. Wishing you a very happy. సార్ ఎలా చూడండి Who's both are physiotherapists. Thank you for serving the society, sir. Venkatrao garu, who is a neurologist. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించే విధంగా పాలన సంస్కరించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు. మన ప్రజాస్వామ్యంలో అతి విలువైన విద్యా వైద్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అమలు పరచాలని, విద్యను వైద్యాన్ని ఖరీదైన వ్యాపార కేంద్రాలుగా అమలు చేసిన ప్రభుత్వాలు రాక్షస ప్రభుత్వాలుగా కీర్తింపబడతాయని, నేటి ప్రభుత్వాలు విద్యా వైద్య నిధులను పాలకుల సొంత మార్గాలకు కైకర్యం చేస్తూ విద్యాశాఖను దోచుకుంటూ తీవ్రంగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారని, అక్షరం విలువ తెలియని వారు విద్యాశాఖకు మంత్రులుగా ఏలుబడి సాగిస్తున్నారని, ప్రభుత్వ విద్యా వైద్య శాఖల్లో మెరుగైన ఉత్తీర్ణత కనబరచకపోయినా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, జీతాలు వారికి కల్పిస్తూ అభివృద్ధిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారని, పాలకులు రాజకీయాలకు, వర్గ పోరాటాలకు ఇచ్చే ప్రాధాన్యత విద్యా వైద్య శాఖలపై కనపరచకపోవడం ఈ తరం యువత దురదృష్టంగా భావించాల్సి వస్తోందని, ప్రభుత్వ విద్యను ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారని, విద్యా వైద్య శాఖలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వ విద్యను అభివృద్ధి పరచాలనే దశ లేకపోగా అవినీతి మార్గాలను సొంత ప్రయోజనాలకు మార్గం చేసుకుంటూ ప్రభుత్వ నిధులను దోచుకుంటూ ఉన్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏమాత్రం తేడా లేదు. వీళ్ళని ప్రయోగించుకోవడం, కక్షలు తీర్చుకోవడం తప్ప పాలనాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ
పరిపాలన మీద ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చూపించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ప్రజల భవిష్యత్తు ఏంటి అని ఎవరో ఆలోచించేటటువంటి దిశలో లేదు. ఈరోజు విద్యా వైద్యం ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. రోజు రోజుకి ఖరీదైనటువంటి వ్యాపారంగా మార్చేస్తున్నారు. అసలు విద్యా వైద్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా అమలు చేయాలన్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ళ నుంచో గొంతెత్తి అరుస్తుంది. ఈరోజు ప్రైవేటు విద్యా వైద్యాన్ని ఖచ్చితంగా పూర్తిగా సమూలంగా రద్దు చేయాలి. రద్దు చేసి ప్రభుత్వ పరంగా కార్పొరేట్ విద్యా వైద్యాన్ని, ఆ స్థాయి విద్యా వైద్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకి అమలు చేసిన రోజే తెలుగు రాష్ట్రాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ విధంగా కాకుండా పాలనని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకుంటూ ఏదో ప్రజలకి ఉచిత పథకాలంటూ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ శ్రమను దోచుకుంటూ ఈరోజు ఉచిత పథకాలకు బానిసలుగా మార్చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఇక్కడ ఆంధ్రుల భవిష్యత్తుని, తెలంగాణ పౌర బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కార్పొరేట్ పాలకుల మూలంగా రాష్ట్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితికి పడుతుంది. నేను ఒక పక్కనే ధరలు విస్తృతంగా పెంచేస్తున్నారు. మేము నెల ఇదప్పటికీ మేము పథకాలు అమలు చేస్తాం, ఉచిత పథకాలు తీసుకొచ్చి ఇస్తాం, మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అంటున్నారు. ఎవరి జేబులోంచి ఇస్తున్నారు? అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు చేసి ఆ భారాన్ని ఎవరి నెత్తి మీద పెడుతున్నారు? సామాన్యుల ప్రజల మీద పెడుతున్నారు. ప్రజల నెత్తి మీద భారం పెరిగితే అప్పు ధరలు పెరిగిపోతాయి. అలాగే ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు స్లాబ్ వేజ్ పెంచేస్తున్నారు. ఒక పక్కనే కన్జ్యూమర్ ప్రోడక్ట్ అంతా కూడా పెంచేస్తున్నారు. రేపు పొద్దున పరిస్థితి ఏంటి? ఈరోజు కాయగూరలతో తినేటటువంటి ప్రజలు ముందు ముందు అసలు కాయగూర అనేది తెలియకుండా పౌష్టిక ఆహార లోపంతో ఈరోజు ఆహార లోపంతో ప్రజలు ఆకలితో కొట్టుమిట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ప్రజలు మేల్కోండి. ఈ దొంగ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు పాలన కావచ్చు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావచ్చు, వీళ్ళ పాలకులు కావచ్చు కాదు, వాళ్ళ దోపిడీకి కాపలాదారులుగా ఒక సమాజాన్ని సృష్టించుకున్నారు. ఆ సమాజమే కార్పొరేట్ సమాజం. ఆ సమాజం మోజులో, ఆ సమాజం బలహీనతలతో మనం వాళ్ళ చుట్టూ భజన చేస్తే మన బిడ్డల భవిష్యత్తు మన ముందే అంతరించిపోతుంది. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ జేయం ఒక్కటే. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు ఉద్యోగాలు చేయడం మర్చిపోయారు. రూల్ పొజిషన్ అంటే తెలియకుండా పోయారు. ఈరోజు ఏ ప్రభుత్వ కార్యాలయం ఉన్నా పౌర సేవల కోసం అవగాహన ఉన్నటువంటి ఉద్యోగం ఉన్నారా? పౌర సేవల్ని ఖచ్చితంగా CCLA రూల్స్ ప్రకారం అమలు చేయగలిగేటటువంటి దమ్మున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉందా? అసలు ప్రభుత్వ ఉద్యోగులు అసలు ప్రజలకి ఏ విధమైనటువంటి మేలైనా చేస్తున్నారా? ప్రభుత్వ కార్యాలయాల్లో మేలు జరుగుతుంది, చట్టపరమైనటువంటి భద్రత ఉంది అని ఏ పౌరుడైనా ఈరోజు నమ్మకంగా జీవించగలుగుతున్నాడా? ప్రభుత్వ కార్యాలయాలు పొల్యూట్ అయిపోయినాయి, పాలన పొల్యూట్ అయిపోయింది, ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఇవన్నీ పరిస్థితులు మన భవిష్యత్తుకి చాలా ప్రమాదం. ఆకలి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతుంది, నేర వ్యవస్థ పెరిగిపోతుంది. ప్రజలు గమనించండి. మన బిడ్డల భద్రతగా ఉండేటటువంటి పాలకుల్ని మనం ప్రోత్సహించకపోతే ఖచ్చితంగా ఈ సమాజం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని రాష్ట్ర ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. భవిష్యత్తులో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని, సమాజానికి, ఈ వ్యవస్థకి పనికొచ్చేటటువంటి కార్యాచరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లైక్ మైండెడ్ పర్సన్స్ అందరితోని కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఖచ్చితంగా త్వరలో ఆ ఉద్యమ కార్యాచరణని త్వరలో ప్రకటిస్తామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఈరోజు రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రం వద్ద అంబేద్కర్ భవన్ ఫంక్షన్ హాల్ నందు VHPS, ABD, HSS, BDP దివ్యాంగ సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మందకృష్ణ మాదిగ గారికి పెన్షన్ల పెంపుపై పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల సంఘాల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పాల్గొనగా వారికి స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం శాలువతో సత్కరించి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగ గారికి దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అలాగే నందిగారు చేసిన గాంధీ గారికి, మా MRPS మందకృష్ణ మాదిగ జరిగిన విజయ నమస్కారాలు. మీకు పెన్షన్ ఎలా వచ్చాయని పదే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వెంకటేశ్వర చెప్పిన రోగే గుర్తించుకోండి. మన సమస్యల మీద మన కన్నుగా తండ్రిగా ఎవరైతే మనకు ముందు నిలబడి మాకు అనుభవం పెట్టిందని అడిగే నాయకుడు ఉన్నాడో అతనే మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగ మానవవాది. మందకృష్ణ మాదిగ సమాజంలో ఉపయోగపడే ఎన్నో ఉద్యోగాలు, పథకాలు సృష్టించగల వ్యక్తి. మీకు చాలా మంది తెలియజేసి ఏంటంటే 2000
ఎత్తుకుని వాళ్ళ పాస్ కోసం మనమందరం ఎత్తుకుని ఆంధ్ర కార్యకర్తలు ఆ వెంకటేశ్వర కొత్తగా వచ్చాడు. ఎంతమందిని సంఘటన నడిచినప్పుడు దేశం గురించి మా పిచ్చిస్వామి గారు నడుచుకునేమో మా కారణానికి ఎదురు అన్న కార్యం వచ్చింది దేవసం ఎదురుకుండా 2007 ఇదే ఆంధ్ర సభ పెట్టినప్పుడు మీరు కారు దిగి ఆగి మేమందరూ ఎన్నికలప్పుడు ఎదురు తెలియదు. ఈ ఉన్న మార్పు ఏంటంటే 2007 వెంకటాద్రి సమావేశం ఏర్పాటు చేయడం కోసం అడగడానికి మీరు ఆయన ఉదాహరణ చెప్పారు. అమెరికా అయితే మానవ ఉంది వెంకటాద్రి దిగారు. 2007 మేము పాదయాత్ర చేసుకున్నప్పుడు వెంకటాద్రి చేసుకుంటూ వస్తుంటే దాని వచ్చే ద్వారా అయింది ఈ గతవలసి గారి కారు మర్చిపోయాలనుకున్నాను. ఫోటో కూడా త్వరలో మీ బ్యాంకు పడిస్తాం. 2007 వెంకటాద్రి రాజేశ్వర పడితే మందకృష్ణ గారికి ఒక చిన్న వెంకటాద్రి ఇచ్చాడు ట్రైన్లో. వెంకటాద్రి లక్ష్మణ వెంటనే ఒక పురాణ సంప్రదాయం గురించి మందకృష్ణ పూర్వమైన వాళ్ళకి మానవతావాదని ఆ రోజు మొదలుపెట్టాం. ఈ మాదిరి జరగడానికి కార్యక్రమం కూడా లేవు. కేవలం కుమారి శైలి ఈ శైలి శ్రమ మీకు తెలియదు. ఎంఆర్ఎస్ గారి ముందు మొదలైన వెంకటాద్రి సమస్య మొదలైనప్పుడు ఈ కుమారి శైలి జిల్లా చేసిన పెట్టి చాలా మంది సీనియర్ లేరు ఇక్కడ సరిగ్గా కొంతమంది ఈ పథకాలు సృష్టించబడ్డాయి. అలా తమ్ముడున్నారు అనుభవం ఎంతమంది శ్రమ ఈ రోజు మందకృష్ణ గారి వ్యక్తి అక్కడ సైన్యం ఈ సమాజంలో అన్ని వర్గాల్లో వికలాంగ తత్వం అన్ని రకాల కోల్పోయింది. అడగడానికి రోజు ఉంది. ఆ రోజుని గౌరవించిన మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారు 2014 సందర్భం ముగించుకుని హైదరాబాద్ లో సభ పెడితే కొన్ని వేల మంది వెళ్ళాం మనం. 5 లక్షల మంది హైదరాబాద్. అప్పుడు ఎమ్మెల్యేగా కూడా ప్రశ్నించారు గుర్తుందా? 2014 మన పెండం గాంధీ గారిని కూడా ఎదురుగా మన ప్రభుత్వం మరి వెనకబడిన కులాలు ఏ విధంగా ఉన్నాయో వాటితో పోలిస్తే అత్యంత వెనకబడిన ధైర్యం మానవత హృదయం ఉన్నటువంటి ఒక ధైర్యం దొరికింది మనకి. ఆ ధైర్యమే గౌరవ శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ వారి గారు. దివ్యాంగులంటే దివ్యాంగులకు ఎందుకన్ను గౌరవ ధైర్యంగా నిలబడగలుగుతున్నామంటే అదంతా కూడా ఆయన చదవే. మరి 200 పెన్షన్ కానించి ఈ రోజు 6,000 కానీ 10,000 కానీ 15,000 కానీ ఇలా పెరిగేటువంటి క్రమంలో మనందరినీ కూడా చైతన్యపరిచి మనందరి సమస్యలు దగ్గరుండి తెలుసుకుని గ్రామ స్థాయిలో ఇంకా చెప్పాలంటే వార్డు స్థాయిలో కూడా పర్యటించినటువంటి నాయకులు ఉన్నారంటే మరి మన గౌరవ మందకృష్ణ విషయం మనం ఎన్నో సమస్యలు చెప్తాం, ఎన్నో అడుగుతాం. మరి అడగడం ఎంత గొప్ప, అడిగింది ఇచ్చేటటువంటి నాయకులు తరగడం కూడా అంతే గొప్ప. మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మన ప్రయత్నాన్ని తొలి విడతలో అంగీకరించినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి ఎలా ఉన్నారంటే మరి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు 200 నుంచి 500 కానీ 500 నుంచి 1000 కానీ 1000 నుంచి 2000 కానీ ఏ సందర్భంలో పెరిగినా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న విషయం మన దివ్యాంగులందరికీ తెలుసు. అంటే డైరెక్ట్ గా మనం ఏదైతే అడగాలో మనం అడగలేని పరిస్థితి, ఆ అడిగే పరిస్థితి మన కృష్ణ మీద కల్పించారు కాబట్టి కృష్ణ ధైర్యంగా వస్తుంది. మనందరూ ఒక పార్టీ లేవు, ఒక మతం లేవు, ఒక వర్గాలు లేవు, మనందరూ కూడా మానవత్వం. మరి అన్నగారు చెప్పారు, బుచ్చి చౌదరి ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి అమెరికాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతిసారి మీటింగ్ లో కూడా మన దివ్యాంగుల గురించి ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే అదే పక్షంలో మరి టీడీపీ నుంచి అలాంటి గౌరవం మనకి తగ్గిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయిలో పనిచేసాం. ఆ పనిచేసిన క్రమంలో మరి దివ్యాంగులందరూ కూడా తలెత్తుకుంది తిరిగేలాగా ఆ దివ్యాంగులందరికీ కూడా సమాధానం చెప్పుకునేలాగా ఏదైతే మాటిచ్చారో వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా నెరవేర్చుకునే పరిస్థితి. దాంతో పాటుగా మరి గత ప్రభుత్వాల్లో జరిగినట్టు పొరపాటు ఏదైతున్నాయో లాభం ఎక్కువ, పర్సంటేజ్ తక్కువ, పర్సంటేజ్ ఎక్కువ, లాభం తక్కువ అలాంటి సమస్యలు కూడా జరిగింది సార్. అటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టి నిజమైన దివ్యాంగులు వీల్ చైర్కే పరిమితమైనటువంటి వారు ఎవరైతున్నారో వెలుగులు నింపిన పెన్షన్ పథకాన్ని 3,000 నుంచి 6,000 రూపాయలు చేసి తమ ప్రభుత్వంకి మార్గదర్శకత్వం చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మందాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈరోజు వికలాంగుల సంస్థ ఇక్కడ కూర్చొని వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. సమాజంలో దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వారికి ఇచ్చే పనిముట్లు మంచి రకమైన పనిముట్లు, అధునాతమైన పనిముట్లు కూడా అందాల్సిన అవసరం ఉంది. పనిముట్లు కానీ, క్యారియర్స్ కానీ, ఏదైనా సరే డ్రైవ్ వీలర్స్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం హయాంలో ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేయబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వారికి ఆదరణ లభిస్తుంది. మన దురదృష్టం మన ప్రజా సమాజంలోనే ఆలోచన విధానంలో మార్పు రావాలి. వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. తమ జీవితంలో వారు నిలదొక్కునే ధైర్యాన్ని వాళ్ళని ఇవ్వాలి. సానుభూతి బాధ కావాల్సిన ధైర్యం రావాలంటే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వాలి. దానివైపు ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం. ఇవాళ ఏదైతే మంద కృష్ణమాది గారు వాళ్ళ తరఫున పోరాటం చేశారు, వారికి పెన్షన్లు పెంచాలని, వారికి సహాయం అందాలని కోరారు. దాన్ని వెంటనే ఆమోదించిన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సంరక్షణ కోసం ఉంది. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం కోసం ఉంది. ఇవాళ 6,000 రూపాయలే కాదు, ఇవాళ కుష్ఠవ్యాధిగ్రస్తులు కూడా వారికి పెన్షన్ పెంచే కార్యక్రమం మనం చేస్తాం. మానసిక వికలాంగులకి పెన్షన్ పెంచడం జరుగుతుంది. అలాగే ఏదైతే పూర్తిగా పక్షవాతం లాంటి వ్యాధులతో మంచాలు పడిపోయిన వారికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా 28 రకాల పెన్షన్ని ఇవాళ మనం 65 లక్షల మంది ఇస్తున్నాం. త్వరలోనే సర్వే చేసి అర్హులు ఎవరైనా మిగిలిపోయారా, గత ప్రభుత్వం అనవసరంగా తొలగించిన వాళ్ళు కూడా ఒకసారి సర్వే చేసి వారికి కూడా న్యాయం చేస్తామని వికలాంగుల తరఫున సానుభూతి కాదు, మనం ఇవ్వాల్సిన వాళ్ళ ధైర్యం, వారికి ప్రయారిటీ ఎక్కడైనా సరే ముందు వస్తువులను పెట్టండి. చూసుకొని పడేసుకోవడం కాదు, వాళ్ళ ధైర్యం ఇవ్వడమే కాదు, వారికి మంచితనం నేర్పండి, వారికి మంచి అవకాశాలు ఇవ్వండి. ఉన్నవాళ్ళు ఇలాంటి వికలాంగుల పక్షాన్ని కొంత సహాయ సహకారం కూడా ఇవ్వండి, వారికి వస్తువులు ఇవ్వండి. అలాగే నీడ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఆరోగ్యం మేము దృష్టి సారిస్తాం. మనం చేస్తూ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని తీసుకొని అందరికీ న్యాయం చేసినందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మందాకృష్ణమాది గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా భారీగా తెచ్చి వీళ్ళకి వాహనాలు ఇవ్వాలి, అధునాతన పరికరాలు ఇవ్వాలి, ఆ వైపు మేము దృష్టి సారిస్తాం. సౌజన్యంగా మనం చేస్తున్నాం. కాకినాడ కలెక్టరేట్లో కాకినాడ జిల్లా శాసనసభ్యులు ఉన్నత స్థాయి అధికారులతో జిల్లాల సమస్యలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నియోజకవర్గంలో ఇరిగేషన్ సమస్యలపై ముఖ్యంగా తాళ్లూరు లిఫ్ట్ మరమ్మతుల పూర్తి స్థాయిలో చేసి మెట్ట ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని, నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లన్నీ పూర్తి చేయించాలని ఎమ్మెల్యే నెహ్రూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఏలూరు ఆధునీకరణపై ఇరువురు చర్చించుకున్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జిల్లా కలెక్టర్ షకీల్ సన్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో కలిసినప్పుడు మేము బేసిక్గా సిఎస్ఆర్ ఫండ్స్ గురించి మాట్లాడుతాం. మేము ఇక్కడి నుంచి కొంత దేశానికి కావాల్సిన సహజ సంపదలను మేము ఇక్కడి నుంచి తవ్వుతున్నప్పుడు, తీసుకెళ్తున్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్కి ఒక డిస్ట్రక్షన్ తప్పదు. బట్ హౌ డు వి బిల్డ్, దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సివిలైజేషన్. ఒక కట్టడం నిర్మించాలంటే ఎక్కడో చోట కొన్ని చెట్లు కొనాలి, కొంత గ్రావెల్ తవ్వాలి, కొంత కరగాలి. అక్కడ దట్స్ అండర్స్టూడ్. కానీ హౌ బ్యాలెన్స్డ్ వీఆర్, హౌ కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై 2వ తేదీ జగ్గంపేటకు చెందిన జేవీఆర్ గ్రూప్స్ అధినేత జీనుమణి బాబు, బాలాజీ లాడ్జ్, బాలాజీ రెస్టారెంట్ అధినేత స్వర్గీయ సిరపు రాజశేఖర రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ వారి సోదరుడు బాలురెడ్డి రాజశేఖర రెడ్డి మిత్ర బృందం రాజశేఖర రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. క్రికెట్ పోటీలు ప్రారంభించారు. 32 టీములు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ జీనుమణి బాబు 22,222 రూపాయలు, సెకండ్ ప్రైజ్ దేవరపల్లి మూర్తి 15,555 రూపాయలు, థర్డ్ ప్రైజ్ ఎలిశెట్టి బుజ్జి 5,555 రూపాయలు అందిస్తున్నారు. వారం రోజుల పాటు ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. వెనకండి ఆయన పోయి వెనకుండా తెగ తీసేస్తున్నా వీడియో ఎక్కడిది పోయి వెనకుండా బాబు
రమేష్ ఇక్కడ మన రైస్ మిల్ ఉంది బాలాజీ కోరుకొండ మండలంలో గల పంట కాల్వలకు పడ్డ గండ్లను పూడ్చడానికి చేపట్టే 25 లక్షల రూపాయల పనులకు గాను నేడు రాజనగరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు రాజనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి గౌరవ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో కొబ్బరికాయ కొట్టి చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ పంట కాలువలకు పడ్డ గండ్లను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించి రైతుల కళ్ళలో వెలుగులు నింపుతామని తెలియజేశారు. చెప్పండి. వీడియోలు తీసుకుని ఫోటోలు తీసుకుని ఎవరిని అలా తీసుకుని బెంగళూరు అండి. ఎంతల్లి ఆనందమా మరి మొక్కల్లో చిరునవ్వు ఉండాలని చంద్రన్న పవన్ అన్న పెట్టినటువంటి స్కీమ్ ఎంతల్లి రైట్. థ్యాంక్ యూ. మీరు ఓటేసి గెలిపించారు, ప్రభుత్వం ఏర్పడింది. మీ మొక్కల్లో 5 ఏళ్ళు ఆనందాన్ని ఉంచే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ తల్లి. మాట్లాడమ్మా మాట్లాడరా ఏమైందమ్మా అసలు బాబు చూడు 3000 రూపాయల ఫంక్షన్ ఉండేది కదా, 3000 రూపాయల ఫంక్షన్ 6000 చేశారు. 3000 ఉండేది కదా ఫంక్షన్. చెప్పమంటున్నారు అర్థమయ్యేలాగా. ఎమ్మెల్యే 6000 రూపాయల ఫంక్షన్ సరే పర్లేదు ఆవిడకి అమ్మ. 3000 ఉన్న ఫంక్షన్ని 6000 చేశారు. ఈ నెల నుంచి 6000 వస్తుంది, వచ్చే నెల నుంచి కూడా ప్రతి నెల 6000 వస్తుంది. ఎంతలే ఒకేసారి రెట్టింపు చేసిందమ్మా ప్రభుత్వం. 3000 ఉండేది 6000. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట కోసం మీ అందరి
జీవితాల్లో వెలుగులు నింపాలని, ఖర్చుల రేట్లు బాగా పెరిగిపోయినాయని, మందుల రేట్లు పెరిగిపోయినాయి, మందులు వేసుకోవడానికి సరిపోవట్లేదు, ఖర్చులు సరిపోవట్లేదని 3000ని 6000 చేసి వేళ నుంచి ఇస్తున్నారు. సూర్యుడు ఉదయించలేదు కానీ పెన్షన్ మాత్రం అధికారులు ఉదయించేశారు. ఇక్కడ ఖచ్చితంగా మీకు ఇన్ టైంలో పెన్షన్ ఇస్తారు. రాబోయే రోజులు ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటారు. ఏంటల్లి మీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ముఖాల్లో వెలుగులు నింపాలని చెప్పి చంద్రన్న, పవన్ అన్న దీవెనలు ఇవి అమ్మా. సార్ రెండోది ఏంటంటే మనకి ట్యాప్ అవుట్లో అయిపోయింది సార్, రోడ్డుకి అవుట్లో అయిపోయింది సార్, కొంచెం రోడ్డు కట్ చేసి 5 ఇచ్చాడు. బాబు రారా బాబు. మిమ్మల్ని తోసి కూడా ఎవడో లేడు, మాట వరుస అంటున్నారు తప్ప. మీదే అండి మీకోసం కళ్యాణం ఆల్రెడీ 30% ఒకటి 26.66. 3000 ఇప్పుడు అదంతా 6000 అయింది. ఓకే పట్టుకో అది చూడు. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 6000 చేస్తా అన్నారు, రెట్టింపు చేస్తా అన్నారు. అది చేశారు. అర్థమైందా? పొద్దుటే మీ పెన్షన్ 6000. చంద్రన్న, పవన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం మీ పెన్షన్ మీకు వస్తుంది. పథకాలన్నీ కూడా ఇలాగే సక్రమంగా అమలు అవుతాయి. సంతోషమేనా? సంతోషమే. నీ ముఖంలో ఎలుగు ఉండడానికి, నీలాంటి వాళ్ళు పేదవాళ్ళ ముఖాల్లో ఎలుగు ఉండడానికి చంద్రన్న, పవన్ అన్న పెట్టినటువంటి స్కీమ్ ఇది. మామూలుగా బయటకు వెళ్తేమో మామూలు తెచ్చుకుంటే గడిపి ఉండేవాళ్ళు. ఒంట్లో బాగుంటలేదు, నాకు బాగుంటలేదు, మా అమ్మకు బాగుంటలేదు, అలాగా ఉండే. అందుకే ఇలా కష్టపడుతున్నారని మనకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఒక మాట ఇచ్చారు. మనకి 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేస్తాము, వితంతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఏదైతే ఉన్నాయో అది 3000 ఉన్నది 4000 చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఈరోజు వారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటగా మీ వికలాంగులు కానీ, వితంతువులు కానీ, వృద్ధులు కానీ పెన్షన్ సక్రమంగా అమలు చేయాలని 3000 ఉన్నది 6000 చేశారు. ఖర్చులు సరిపోవట్లేదు, మందులు సరిపోవట్లేదు, ఇబ్బంది పడుతున్నారనే బాధ అంతా ఆయన అర్థం చేసుకుని మీ పేద ప్రజల బతుకుల గురించి ఆయన క్లియర్గా గ్రహించి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో అప్పులతో పాలైపోయి ఉన్నా సరే డబ్బులు లేకపోయినా ఖజానాలో మీకోసం ఆయన ఇచ్చిన మాట కోసం చంద్రన్న, పవన్ అన్న ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ పెంచింది ఇస్తున్నారు. 3000కు 6000 ఇస్తున్నారు. సంతోషమేనా? అలాగే అమ్మ మీరు బాధపడకండి. 3000 ఉండేది పోయినసారి 2000 చంద్రబాబు నాయుడు గారు ఉన్న పెన్షన్ని 3000 చేయడానికి ఆ పార్టీకి 5 ఏళ్ళు పట్టింది. అలా కాకుండా అధికారంలో రాకముందే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నెల నుంచి కూడా 4000 చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం కూడా పెట్టి 1000 రూపాయలు కూడా పెంచి గడిచినటువంటి 3 నెలలతో పాటు ఈ నెలది కూడా కలిపి 7000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఈరోజు. అమ్మ మీరు బాధపడతారని కాదు, మీకు బాగుండాలని చెప్పేసి మీ కష్టాన్ని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారు చేసిన పని. సరే ఎంపీడీ గారు అండి మీకు 7000 ఇచ్చారు కదమ్మా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఎలక్షన్. నేను చౌదరి గారు వచ్చి ఇక్కడ మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం నీ డబ్బులు నీకు ఇచ్చాం. ఆనందం ఉందా? చెప్పాలి ముఖ్యమంత్రి గారికి, చెప్పాలా మనం అక్కలద్దా?
మీలాంటి వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు పైన. ఇక్కడ చౌదరి గారు నేను కష్టపడేది కూడా మీకోసం అమ్మా. బండి ఎక్కి గట్టెక్కి పానీపూరిని ఇవన్నీ ఏదో చికెన్ తాగి తింటున్నారట. నేను హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. నైట్ కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి అధికారులతో జిల్లాలో సమస్యలపై సమీక్షా సమావేశం. హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆశలు పన్ను వసూలు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేయాలి. కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన బాధితులు. డయేరియా వంటి సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.